ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. సుదూర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయమైంది. సుదూర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1213 ఎకరాల్లో రజతోత్సవ సభకు ఏర్పాట్లు జరిగాయి. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఈ భూమిలో అన్ని సదుపాయాలను సమకూర్చుతూ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. సభ ప్రధాన ప్రాంగణం 154 ఎకరాల్లో నిర్మించారు. ముఖ్య వేదికను గులాబీ రంగులతో అలంకరించి ఒకేసారి 500 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాటలకు మరో ప్రత్యేక స్టేజ్ ను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి వచ్చే మార్గాల్లో చెత్త ముండ్ల చెట్లు తొలగించి రహదారులను చదును చేసి మొరం చేశారు. సభ రోజున ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి చిన్న అంశంపై నిఖార్సైన శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ కీలక నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎడ్ల బండ్లపై కొందరు పాదయాత్రగా ర్యాలీగా మరికొందరు ఎల్కతుర్తి చేరుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామాలపై కూడా కేసీఆర్ పెదవి విప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తిగా మారింది.